ఆ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగే లేదు. బ్రేకులు లేనట్లు దూసుకెళ్లిన కారు ఇప్పుడు షెడ్డుకు చేరింది. బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు అమాత్య పదవి దక్కించుకున్న ఆ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్టీరింగ్ తిప్పే డ్రైవర్ లేకుండా పోయాడా పార్టీలో. ఓ నియోజకవర్గంలో గ్రూపు విభేదాలతో కార్యకర్తలు విసిగిపోతుంటే మరో నియోజకవర్గంలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే 10 ఏళ్ల తర్వాత మళ్లీ సొంత గూటికి చేరడంతో చుక్కాని లేని నావలా మారిపోయింది పార్టీ. స్థానిక సంస్థల సంగ్రామానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్న గులాబీ దళపతి ఆ జిల్లాకు నాయకుడిని నియమించి సెట్ రైట్ చేస్తారా? ఇంతకీ ఏ జిల్లాలో సీన్ ఇది? లెట్స్ వాచ్. పదేళ్ల పాటు నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురే లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ నుంచి గెలిచిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి గెలిచిన విఠల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిర్మల్ జిల్లాలో 3కు 3 నియోజకవర్గాలను బీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కేబినెట్లో 2 సార్లు అమాత్య పదవి చేపట్టారు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్మల్ జిల్లాలో నేతల ఫిరాయింపులు కారు పార్టీని కుదిపేశాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, సీనియర్ నేత వేణుగోపాలాచారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీని నడిపే పెద్ద దిక్కే కరువయ్యారు. 10 ఏళ్ల పాటు నిర్మల్ జిల్లాలో దూసుకు వెళ్లిన కారు ఇప్పుడు రోడ్డు మీదికి రావడమే లేదు. మాజీ మంత్రి ఐకే రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జిల్లాలో పార్టీని నడిపే నాయకుడే లేకుండా పోయాడు. నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాము, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు రామకిషన్ రెడ్డి ఉన్నా పార్టీని బలోపేతం చేయడం కష్టంగా మారింది. ఇక నిర్మల్ జిల్లాలోని ముథోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరీ దారుణంగా ఉంది. జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జిల్లాలో పార్టీకి రథసారథి కరువయ్యారు. ముథోల్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్లమెంటు పార్టీ సమన్వయకర్తలుగా పార్టీ 4గురిని నియమించింది. ఎన్నికల సమయంలో బీజేపీలో టికెట్ ఆశించి భంగపడ్డ పడకంటి రమాదేవి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటికే పార్టీలో కొనసాగుతున్న విలాస్ గాదేవర్, కిరణ్ కొమరేవర్, లోలం శ్యామ్ సుందర్ ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత 4 దిక్కులుగా మారడంతో ముథోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని భుజాన వేసుకుని నడిపేవారు లేకుండా పోయారు. 4 నాయకుల్లో రమాదేవి, లోలం శ్యామ్ సుందర్ కేవలం హైదరాబాద్కే పరిమితమై 2 నెలలకోసారి చుట్టపు చూపులా నియోజకవర్గాన్ని చూసి వెళుతున్నారు. కిరణ్ కొమిరేవార్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. ఇక ఇక్కడే ఉండే విలాస్ గాదేవర్ భైంసా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తున్నారే తప్ప పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు భరోసా కల్పించలేకపోతున్నారు. దీంతో అటు నిర్మల్, ఇటు ముథోల్ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు కూడా సందిగ్ధంలో ఉన్నారట. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు నేతలకు దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. అయితే నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో గులాబీ శ్రేణులకు భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడం, జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇంకా ఎవరికీ అప్పగించకపోవడంతో పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. స్థానిక ఎన్నికల్లోపు అధిష్టానం జాగ్రత్త పడకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పిన నేతలు మళ్లీ కారెక్కుతారో లేదో చూడాలి. ఒకప్పుడు ఓవర్లోడ్ తో ఉన్న కారు పార్టీలో ఇప్పుడు స్టీరింగు పట్టే నాయకుడే లేకపోవడం నిర్మల్ జిల్లాలో సమస్యగా మారింది. మరి చూడాలి అధినేత కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో, మళ్లీ కారును ఎలా పరుగులు పెట్టిస్తారో.